తెలంగాణ ప్రజలకు నమస్తే. ఇక 6 గ్యారెంటీల పేరుతోటి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి నిజంగా ఆ పథకాలన్నీ వారిచ్చినటువంటి హామీలు నెరవేరుతున్నాయంటే ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా పార్టీ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా ప్రభుత్వానికే క్వెషన్ మార్క్ ఉన్నదంటే ఇటు ప్రజలకు కూడా క్వెషన్ మార్క్ గానే మిగిల్చింది. ఒకసారి తెలంగాణ ప్రజలు ఇనండ్రి. మీకు ఎన్నికలు కావాలనా? మీకు పథకాలు కావాలనా? ఉద్యోగాలు కావాలనా? మీరు ఒక్క సమయం తీసుకొని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు ఎన్నో బాధలతో ఉన్నారు. మీ కడుపులో చాలా బాధలున్నాయి. కానీ మీరు చెప్పుకోలేకపోతారు. ఎవరిని అడగలేకపోతున్నారు. మీరే కుమిలి కుమిలిపోతున్నారు. మీ జీవనాలను అట్లా సాగిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఈ పథకాల విషయంలో ఇట్లా చెప్పిండ్రు. ఈ ఎన్నికల విషయంలో ఇట్లా చెప్తాన్నారు. ఈ ఉద్యోగాల విషయంలో ఇట్లా చెప్తున్నారు. అన్నీ చెప్తాండ్రు. కానీ దేనికి కూడా క్లారిటీ లేకుండా పోతుంది. మన సీఎం రేవంతయ్య సర్కార్ ఏం చేస్తున్నది? జస్ట్ ఇట్లా పెట్టింది ఇది గుర్రం మీద మైదానం అని చెప్తాను తప్పించి ఇక్కడి నుంచి ఇక్కడికి పో, ఇక్కడి నుంచి ఇక్కడ మెయ్యని కూడా చెప్తాందా? చెప్తలేదు. చెప్పకుండా ఇటు ఎన్నికలు రాక రాజకీయ నాయకులు ఇబ్బంది పడతారు. ఎప్పుడెప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము అధికారంలో ఉండాలి, మేము సర్పంచ్ పదవులు పొందాలి, మేము జెడ్పీటీసీలు పొందాలని కూడా వాళ్ళు గుడ్లప్పలిచ్చి చూస్తాను. ఇక పథకాల విషయానికి వస్తే ఈ రైతు భరోసాని, ఈ ఉచిత బస్సు అని, ఈ మహాలక్ష్మి 2500 రూపాయలని మీరు అన్నారు, మంచిగానే ఉన్నది. కానీ ఆడబిడ్డలు ఇంకెప్పుడు వస్తాయని ఇట్లా చూస్తాను. ఓ పోషాబాబు ఎల్లవ్వా ఇంకెప్పుడు ఇస్తారే మన రేవంతయ్య సర్కారు అని వాళ్ళు అంటున్నారు. ఈ పథకాల విషయంలో కూడా మీరు మైనస్ అయినట్టే. ఎందుకంటే పూర్తిగా ఏదైనా చేస్తే పూర్తిగా పని చేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఏదో విషయాలకు పెట్టుకొని ఈ పథకాలు అమలులోకి ఉన్నారు. ఏందయ్యా అంటే ఎన్నికల కోడ్. కుడి చేత్తో ఇయ్యబడుతుంది, ఎడమ చేత్తో ఇట్లా ఆపబడుతుంది. ఏంది ఇది? అవునా కాదు? ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోరు. ఇక పాపం ఉద్యోగాలు, నిరుద్యోగులు బొచ్చెడు మంది ఉన్నారు. తినడానికి తిండి లేకుండా కూడా చాలామంది ఇబ్బందులు పడతాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నిరుద్యోగుల ముచ్చట చెప్తాను నేను. ఈ మన హన్మకొండ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా 5 రూపాయల భోజనం తినేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీ వల్లనే, మీ ప్రభుత్వం వల్లనే, 100% మీ ప్రభుత్వం వల్లనే. ఎందుకు అంటున్నామంటే ఈ ప్రజల తరపున మీరు ఏది కూడా క్లారిటీ ఇస్తలేరు. ఎన్నికలు ఎప్పుడైనా క్లారిటీ ఇస్తలేరు. ఈ పథకాలు ఎన్నికల మోజులో పడి పథకాలను స్టాప్ చేస్తాను, స్పీడ్ బ్రేకర్ లెక్క అక్కడనే ఆపుతాను. చెక్ పోస్ట్ ఎట్లా లారీలను బస్సులను ఇట్లా ఆపుతూ చూసినావా? అట్లా మీరు ఈ యొక్క పథకాల విషయంలో ఎన్నికలను చెప్పి కోడి తెచ్చి మంచి సాబి చేస్తాను. ఈ ఉద్యోగుల కంటే నిజంగా వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు. మీరు ఒకటే, మీకు ఎన్నికలు కావాలన్నా ఎన్నికలు పెట్టుర్రి, ఈ టైంలో పెట్టుర్రి, ఈ టైంలో ఖతం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు పథకాలు చక్కగా చేస్తే మీకు ఎన్నికల్లో మంచి ఓట్లు వస్తాయి, నెంబర్ 1 వస్తాయి. ఇంకా మీరు బాంబులు వెలిసినంత అది చేస్తలేరే, ఇది చేస్తలేరే. ఎందుకంటే క్లారిటీ, మీ నాయకులకు కూడా క్లారిటీ అని. ఎందుకంటే చాలా మంది ఇట్లా చూస్తాను 1000 కళ్ళతోటి. అరే నీ ఇట్లా అంటాను, ఇట్లా పేపర్ల పట్టి ఇట్లా పోతుంది. బాబ్బా వాళ్ళు ఏమనుకుంటారంటే అచ్చరు అంటారు. లాస్ట్కు ఇక పేపర్లలో ఏమనిపిస్తుంది, వచ్చే సంక్రాంతికి ఎలక్షన్స్ అన్నారు, అది ఉత్తుపుణ్యానికి అయిపోయింది. మళ్ళా తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఏది మన కరీంనగర్ అది టీచర్స్ అండి పట్టభద్రులది, ఇటు వరంగల్ ఖమ్మం నల్గొండది ఇది కూడా టీచర్స్ ఎమ్మెల్సీ. దాని ద్వారా పథకాలకు బొక్క పడుతుంది. సరే మీరు ఒక క్లారిటీకి రారి. ఫస్ట్ ఎన్నికలు పెడతారా చెప్పురి. ఓకే, క్లారిటీ ఇచ్చిండు, సంతోషం. ఎందుకంటే ఎన్నికలు పెట్టి అయిపోయింది. ఎన్నికలు కోడ్ తర్వాత మంచి పథకాలు సాఫీగా చదువుకుంటాయి. సరే, ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చిందా? సరే 2025 అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. ఓకే, ఏది ఎప్పుడు ఎత్తారని కూడా క్లారిటీ ఇచ్చుకుంటారు కదా, ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు పక్కనున్న ప్రభుత్వం ఏం చేసింది? గిన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పిండు, గిన్ని శాఖల వాళ్ళు ఏం చేసిండు? నెలలు నోటిఫికేషన్ హత్తను వాళ్ళు ఇచ్చిండు. మరి మన దగ్గర ఎందుకు ఉంటలేదు? వచ్చేటి మంది నిజం చెప్తానా, ఇప్పటికి కూడా మన కోచింగ్ సెంటర్లలో పోతూ, అదేవిధంగా కొంతమంది మన కోచింగ్ సెంటర్లలో పోతూ, అదేవిధంగా లైబ్రరీలో వంటి పోతున్నారు. మొత్తం 7 గంటలకు 8 గంటలకు పోతే నైట్ 10 అవుతుంది. మధ్యాహ్నమే అక్కడ సపోజ్ సాయంత్రం రాత్రి తిన్నదో మిగిలిందో తింటాలో పొద్దున పోతాను, మధ్యాహ్నం 5 రూపాయల భోజనం కడ అన్నం తింటాను. నేను ఎక్కడితో చెప్తానండి, నాకు తెలిసినటువంటి మిత్రులు వాళ్ళంతా కూడా నిజంగా
ఇప్పుడు ఉద్యోగాలు లేక చాలా మంది సతమతం అవుతారు. నిజంగా ఆయన పొద్దున్న లేచి పోతాడు, మధ్యాహ్నం కూడా అక్కడ 5 రూపాయల భోజనం తింటాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడు, మామూలుగా ఏదో అన్నం వండుకుంటాడు, కూర పార్సల్ తెచ్చుకుంటూ తింటాడు. అట్లా కూడా దాదాపుగా 3,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. ఒక కొడుకే తల్లిదండ్రులకు భరోసానియ్యాలి. నిజంగా అరే మా కొడుకు జాబ్ చేస్తారా భయ్ అని గల్లెగిరేసుకొని తిరిగేటువంటి తల్లిదండ్రులకు మీ ప్రభుత్వం వల్ల వాళ్ళు కష్టాలు పడుతున్నారు. కొడుకులు అయ్యలకు అవ్వలకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళని దాదాలి. కానీ ఇక్కడేం జరుగుతుంది? అవ్వయ్యలే కొడుకుకు డబ్బులు ఇచ్చి సాత్తాలు. ఇప్పుడు ఇంకో ముఖ్యం చెప్పాలనా, పెళ్ళైంది, వాళ్ళ కొడుకులు కూడా ఒక రకంగా 10వ తరగతి అటు ఇటు చదువుతాను. ఈ తండ్రి కొడుకులను చదవాలి, భార్యను చదవాలి, వాళ్ళకు కుటుంబ సభ్యులకు చదువుల విషయంలో తోడ్పడాలి. కానీ ఇక్కడ ఏమైతుందో రివర్సు, వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఏదో పని చేసుకొని తండ్రిని చస్తాడు. ఎందుకు? తండ్రికి అవకాశం ఉన్నది, మంచి క్వాలిఫికేషన్ ఉన్నది, తండ్రిని చస్తాను. ఇదెక్కడి ఘోరము? మీరు ఆలోచించాలి కదా. ఎందుకంటే ఏదో పథకాల పేరుతో మీరు అంటారు, ఏదైనా ఒక క్లారిటీ ఇర్రి. చాలా మంది ముప్పు తిప్పలు పడతారు. ఒక్కొక్కరు దాదాపుగా ఈ నిరుద్యోగులు నిజంగా వాళ్ళ పరిస్థితి ఘోరం ఉన్నది, ఇజ్జత పోతుంది. ఎందుకంటే ప్రభుత్వం అరే ఇట్లా చేస్తుందని మేము మార్పు రావాలని మేము కోరుకున్నాం. ఇదేనా మార్పు? మార్పు మార్పు మారడంలో మార్చి కూడా అయిపోయేటట్టున్నది. ఇంకా వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా. మీరు ముఖ్యంగా మార్పు రావాలి తెలంగాణలో అని ఉద్దేశించింది ఎవరైనా ఉన్నారంటే యూత్ వల్లనే మీకు మార్పు వచ్చింది. మీకు ఏదో ఎక్కడో ఏదో చేస్తే రాలే. యువత అంతా కూడా ఏం చేసిండు, అరే ఈ తెలంగాణ ప్రభుత్వంలో అంతకుముందు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఉద్యోగాల పేరు చెప్పిండు, కానీ నీళ్లు నిధులు నియామకాలను చెప్పింది, కానీ ఏది కూడా ఒక్కటి కాలే. రెండు పర్యాలు మేము అవకాశం ఇచ్చిన, ఒక్కసారి చూద్దాం రా బిడ్డ, అరే నువ్వు కూడా ఇందాం, అరే చిచ్చా నువ్వు కూడా ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి అట్లా ఓటేద్దాం, సరే వీళ్ళు మంచిగా ఇస్తారు కదా, ఓ కాకా నీకు కూడా ఇద్దాం, మనం కూడా వీళ్ళకు ఒకసారి ఛాన్స్ ఇద్దామని మీకు ఓట్లు వేసిండు. మీకు ఓట్లు ఎత్తే ఏమైంది? మీరు ఏం చేసిండ్రు? ఉద్యోగుల పక్షాన గుండుసునా పెట్టిళ్ళు. ఏదో మీరు చెప్తున్నారు గాడిద గుడ్డు అది అని చెప్తున్నారు, నిజంగా ఇక్కడ గుండుసునా పెట్టిండు పెద్దది. వాళ్ళు నిజంగా 3,000 నుంచి 4,000 వరకు ఈ రూమ్ రెంట్లే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వట్టి ముచ్చట్న ఈ లైబ్రరీలో పోతాం కాదు, సరే ఫ్రీ ఆఫ్ సర్వీసేనే, కానీ రూమ్లలో ఉండాలంటే 3,000-4,000 రూపాయలు, దాదాపు 5,000 రూపాయలు ఖర్చు పెడతారు నిరుద్యోగులు. ఏమో ఉద్యోగాలు తెలవని చాలా మంది చచ్చిపోతారు. మీకు కూడా కొంచెం అనిపిస్తలేదా ప్రభుత్వానికి? మీరు కూడా కొంచెం క్లారిటీ ఏంటి? అరే ఈ టైంలో ఇప్పుడు సపోజ్ ఇలా ఫిబ్రవరి 15వ తారీఖు, ఫిబ్రవరి 15 మార్చి 15కు నోటిఫికేషన్ వస్తుంది. ఇయ్యండి, మార్చి నోటిఫికేషన్ అట్లా వస్తుందని చెప్పుర్రి. ఎందుకంటే వాళ్ళు కొంచెం సన్నిద్ధం అవుతారు. ఏదో ఇంకో 15 రోజులు కదా, సరే ఇన్ని రోజులు ఆశపడ్డాం, ఇంకో కొంచెం మంచిగా అని అంటారు. మీరు క్లారిటీ ఇస్తలేరే, ఏమి ఇస్తలేరే, వాళ్ళని ముప్పు తిప్పలు పెడతారు. మీరు ప్రజలు మొత్తం సర్వ సమాజాన్ని ముప్పు తిప్పలు పెడతాను. 100% అవునా కాదు? ఒకసారి మీరు కామెంట్ చేయాలి, ఎందుకంటే మీ గురించే కదా ఇదంతా. అరే మనలాంటి బతుకులు మారాలి అని వాళ్ళ గురించే కాబట్టి క్లారిటీ ఇవ్వాలి. ఏదైనా కూడా ఈ పథకాలైనా ఎన్నికలైనా ఏదైనా, ఎన్నికలు ఉన్నాయి సరే, జూన్లు ఇస్తావా, లేకపోతే మార్చిలు ఇస్తావా, లేకపోతే ఫిబ్రవరి 27కి ఇస్తావా, అది క్లారిటీ ఇయ్యి. ఎందుకంటే ఈ పథకాలు వస్తలేవు. ఓ పుల్లవా, ఓ పోసావా, ఇంకెప్పుడు ఇస్తారే 2500? ఏమో బస్సు పోతానే కానీ నెట్టుకుంటా కూడా అవుతుంది. ఈ ఉచిత బస్సులను ఏమో మొత్తం శిఖలు పట్టుకొని కొట్టుకుంటాను. సరే అది బంద్ చేసి 2500 అది కూడా ఇస్తలేవే. దానివల్ల కూడా నీ మీదనైతే గుర్రుగున్నారు ప్రజలు. ఇక ఒక్కొక్కటి ఎన్నికల గురించి అయితే చాలా మంది చూస్తాను. సరే ఎన్నికల గురించి ఇప్పుడు మొత్తం స్పెషల్ ఆఫీసర్ పాలన ఇస్తాను. ఎందుకంటే గదే జీతం గల్లనే వాళ్ళు రాకేష్ పెడతారు. రాకేష్ పెట్టడం వల్ల ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడతాను. ఇది ఎక్కడ ఇంకా అంటారా, ఇంకా లైట్ వేసినట్టు ఎత్తాను, ఆ సీత ఓడితే బంద్ చేస్తాను. గట్లున్నది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బందులు పడతాను కదా, అవునా కాదా? ఎందుకంటే ఎన్నికలు వస్తే సరే రాజకీయంగా ఉంటారు, వాళ్ళకు కూడా ఫండ్స్ వస్తాయి. అంటే మళ్ళీ నువ్వు వీళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాలని సంథింగ్ ఉంటుంది. సపోజ్ 8,500 ఎంతనో కొంత వారి పారితోషికం ఉంటుంది, అంటే వాళ్ళకి గౌరవ వేతనం ఉంటుంది. అట్లా ఇవ్వాలని మీరు ఇబ్బంది పడతాను కావచ్చు, అట్లా అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ ఆఫీసర్లు ఏం చెప్తాను, ఇబ్బంది పడతాను వాళ్ళు కూడా. ఇటు పథకాలు లేక చాలా మంది ఇబ్బందులు పడతారు. ఇక అంతకుముందు ఏదో ఉన్నది ఈ పథకాల విషయంలో కూడా, ఈ బియ్యం అది ఇది ఉంటారు. సరే మీరు ఉచిత బియ్యం ఇస్తున్నారు 6 కిలోలు, సరే గత ప్రభుత్వంలో కూడా ఈ ఉద్యోగుల విషయంలో కూడా ఏం జరిగిందంటే, ఈ తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంచి నోటిఫికేషన్లు ఇచ్చిండు.
మెగా డిఎస్సి అని. అప్పుడు మనం నిజంగా చెప్పాలంటే వాళ్ళని తిట్టుకున్నాం అప్పుడు. కానీ అప్పటి నుంచి వెళ్ళి కూడా మొన్న మొన్న మెగా డిఎస్సి పడ్డది తప్పించి మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా పడ్డదా? మళ్ళీ ఆ కాలంలోనే ఏం జరిగింది? ఈ బియ్యం విషయానికి వస్తే ఒక్కసారి బియ్యం పట్టుకపోయినాం అనుకో, పప్పులు వస్తాయి, ఉప్పులు వస్తాయి, నూనె వస్తుంది, చింతపండు వస్తుంది, అన్న వస్తాయి. కానీ ఇప్పుడు ఒక్కసారి ఇట్లా పోతాను, పట్టుకొని వస్తాను. మళ్ళీ కొన్ని చోట్ల అయితే ఆ రేషన్ డీలర్లు ఏం చెప్తున్నారంటే బయటికి ఎక్కడికో పోతాను, ఇంకా ఛత్తీస్గఢ్కు, మహారాష్ట్రకు అటు ఇటు పోతాను. ఈ బియ్యం విషయంలో క్లారిటీ లేదు ప్రభుత్వానికి. అరే ఏదైనా కూడా ఒక్కసారి క్లారిటీ ఉండాలి కదా. మనం చేసే పని చక్కగా ఉంటే, అది పక్క ప్లాన్ ఉంటే అది 100% సక్సెస్ అవుతుంది. మీరు ఏం చెప్పబోతుంది? ఇటు ఎన్నికలు చెప్పబోతుంది, ఇటు ఉద్యోగాలు చెప్పబోతుంది. నిరుద్యోగాలు నిజంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏడుపే తక్కువ వాళ్ళకు. చచ్చిపోతారు కొంతమంది. పెళ్ళి అయ్యి ఇప్పుడు పిల్లలు ఉన్నట్టు కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను ఆలోచించేది ఒక్కటే, ప్రజానీకం మీరు ఒకసారి ఆలోచించాలి. మన తరపున ప్రభుత్వానికి ఏదో ఒకటి తెలవాలి. మీకు ఎన్నికలు కావాలంటే ఎన్నికలను కామెంట్ చేయర్రి, పథకాలు కావాలనుకుంటే పథకాలను కామెంట్ చేయర్రి, లేదంటే ఉద్యోగాలు కావాలంటే ఏదైనా ఒకటి చేయండి. మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి చెప్తున్నాం మేము ప్రజల తరపున, మీరు ఒక క్లారిటీకి రండి సారు. రేవంత్ అయ్య సర్కారు, మీరు క్లారిటీకి రండి. మీరు క్లారిటీకి వస్తే మా జీవితాలు కూడా మంచిగా ఉంటాయి. మీరు క్లారిటీకి రాకుంటే మా జీవితాలు ఇట్లనే ప్రశ్నార్థకంగానే, మా యొక్క పేదల ప్రజలు నిజంగా ఇంకా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. మీరు ఏదైనా ఒక క్లారిటీకి వస్తే ఈ పథకాల విషయంలో క్లారిటీకి రండి, ఎన్నికల విషయంలో క్లారిటీ రండి, ఉద్యోగాల విషయంలో క్లారిటీ రండి. తప్పకుండా ఇవి క్లారిటీ వస్తే మీ ప్రభుత్వం పైన పక్కా మాకు క్లారిటీ ఉంటుంది. అంతే. మార్పు రావాలంటే గప్పుడు కట్టడం ఉన్నది వ్యవస్థ, ఇప్పుడు గిట్టడం ఉన్నది. మీరే ఎదుగుతాను, మీరే మంచుకుంటాను. అరే ఈ పథకాల గురించి రావాలంటే బీర్ల ధర పెంచినామంటారు, ఇది ఈ ధర పెంచిన అంటారు, ఈ పెట్రోల్ ధరలు అంటారు, ఈ భూముల ధరలు అంటారు. అరే అసలైంది ప్రజలు ఇంకా ఇట్లనే ఉండాలన్నా? ఇంకా ప్రజలు బాగుపడద్దా? మీకు ఓట్లు వేసేటప్పుడు దండాలు పెడతారు వంగి వంగి, తర్వాత మా బుడ్డి మించల్లానుడే. ఒక నాయకుడు కలవాలంటే వస్తాడు, ఆయన బట్టి బొచ్చాడు వస్తాడు. అదే మనం పోయి కలవాలంటే 2 రోజులు 3 రోజులు కలుస్తాం ఒక ఎమ్మెల్యేకి. ఇట్లా ఆలోచించాలి మనం కూడా. వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి డైరెక్ట్. నోరు మెదుపుతారు కావచ్చు, నువ్వు అడుగుతుంటే ఇట్లా పోలీసులు గుద్దుతారు కావచ్చు కిందికి. చూసినాం కదా మొన్నప్పుడు మన ఏదో ఒక ఎమ్మెల్యేను ఒక ఆయన లేచి అడుగుతాడట. అడుగుతా పక్కమంటే పోలీసు ఉన్నాడు. ఇంకా 4 రోజులు, ఇంకా 2-3 సంవత్సరాలు రిటైర్ అయ్యే పోలీసు ముసలాయననే వేస్తూనే ఉంటాడు, మంచి బక్కానే ఉన్నాడు. ఒక అడుగుతాడు, లేచిండు, ఇట్లా అడుగుతుంటే ఇట్లా నూకిండు. అరే నీ అమ్మ ఇంతనే ఇక్కడ పాలనా? మీరు గట్టిగా అడిగితేనే వాళ్ళు కొలిక్కెత్తారు. మీరు కూడా నామూసిగా ఏదో అట్లుండారనుకోండి, ఇంకా మనల్ని ఇంక ఇబ్బందులు పెడతారు. ఇప్పటికైనా ప్రజానికం మీరు వినుండ్రి, మీకు ఏం కావాలో మీరు చెప్పుర్రి. మీరు అడుగురి నాయకుడిని, మీరు ఏమని చేయర్రి, మాకు మంచి జరగాలని మీరు చెప్పుర్రి. ప్రభుత్వం కూడా క్లారిటీ తీసుకోవాలి, ప్రజలకు అండగా ఉండాలి. దీనివల్ల కూడా క్లారిటీ ఉంటే మీకు కూడా మంచి జరుగుతుంది, దానివల్ల మా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. సో చూద్దాం మరి ఎన్నికల గురించి ఎట్లా చెప్తారు. ఏదైనా నోటిఫికేషనా ఈ టైంలో వస్తాయా గా టైంలో వస్తాయా అని చెప్పుర్రి. లేదు అంటే ఈ పథకాలను చక్కగా అమలు చేయర్రి. మంచిది, సంతోషం. ఎందుకంటే అందరు కూడా మీకు ఓట్లు ఎత్తారు రానున్న రోజులు. గ్యాప్ ఇయ్యండి, కానీ గ్యాప్ ఇచ్చినంత మాత్రాన తప్పకుండా వేయండి. ఇంకా కూడా గ్యాప్ తీసుకోండి. ఈ టైంలో వేస్తాం నోటిఫికేషన్లు అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదో పని చేసుకుంటారు కదా, ఆ టైంలో కొంచెం డబ్బులు అడ్జస్ట్ చేసుకోవడానికి ఏదో పనికి పోతారు. మేస్త్రి పని పోయేటోళ్ళు కూడా ఉన్నారా నిరుద్యోగులల్లా? పొద్దంతా 7 గంటలకు పోతే సాయంత్రం 5 గంటలకు వచ్చి బుక్కెడు తిని మళ్ళీ కూడా బుక్కులు పట్టుకుంటాడు. నా మిత్రులంతా కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా దృష్టి పెట్టుకో, వాళ్ళని కూడా నీ బిడ్డలు అనుకో, ఏదో ఒకటి చెయ్యి. దానిపైన నువ్వు ఎట్లా స్పందించవు చూడు. ప్రజానీకం మళ్ళీ ఒకసారి చెప్తానా, మీకు 3 ఏది కావాలో కామెంట్ చేయరు. ఇక అంతే, మీకు వదిలేస్తాను. ఇంకొకటి చెప్తే నేను ఇదంతా చెప్పేది మన గురించే, మన గురించే, మన బతుకులు మారడానికి. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, మీకు ఇంకా ఇలాంటి చేస్తే బాగుంటుందని కూడా మీకు ఏమైనా అనిపిస్తే ఇక్కడ కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, తప్పకుండా మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీ అభిప్రాయాన్ని చెప్తే అరే గిట్లా జరుగుతుందా, అరే గిట్లా చేస్తే బాగుంటుందా అనే విషయాలను మా గొంతుకగా, మా ఛానల్ వేదికగా తప్పకుండా అందిస్తాం. ప్రజల పక్షాన్ని మీ మాటే మా నోటగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. సో చూస్తూనే ఉండండి ప్రజా న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.